కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈరోజు నేను చెప్పబోతున్న టాపిక్ పుష్ప విలాపం. దీన్ని నా గొంతుతో నేను చెప్తే వినాలని ఉందని అభిమానంతో అడిగిన వారు కథావాణి అభిమాన శ్రోత అయిన శ్రీమతి పూలతోట నాగలక్ష్మిరెడ్డి గారు. ఇది సమర్పించటానికి ముందుగా నాగలక్ష్మి గారికి ఒక మనవి. మేడం, నా స్వరం మీద మీరు అంతటి అభిమానం ఎందుకు పెంచుకున్నారో నాకు తెలియదు, కానీ చదవటం వరకు ఓకే, కానీ పాటలు మాత్రం ఏవో కూని రాగాలు అన్నంతవరకే. రాగాలు తీయటం అయితే అసలే రాదు. సంగీత జ్ఞానం బొత్తిగా లేని నాలాంటి వాళ్ళు అసలు రాగాల జోలికి పోకూడదు కూడా. సుప్రసిద్ధ కవి కరుణశ్రీ గారి ఖండకావ్యాన్ని నాకు సబ్జెక్ట్గా ఇచ్చారు కనుక ఇదంతా చెప్పాల్సి వస్తోంది. నేను సింగర్ని కాదు కనుక ఎలా పాడినా భరించమని ముందుగానే మనవి. ఇంకా విషయంలోకి వెళ్దాం. కరుణరస కావ్య రచనకు పెట్టింది పేరైన శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు కరుణశ్రీగా సుప్రసిద్ధులు. వారు రచించిన ఎన్నో కావ్యాలలో పుష్ప విలాపానికి చాలా పేరు వచ్చింది. కరుణశ్రీ గారి రచన, ఘంటసాల గారి గానం, ఈ రెండు మనసును కరుణరసంతో తడిపేస్తాయి. ఆ తర్వాత పుష్ప విలాపాన్ని చాలామంది గాయకులు ఆలపించినా ఘంటసాల గారికి మాత్రమే ప్రథమ స్థానం లభించింది. కవి భావుకుడు, సున్నిత మనస్కుడు. ఒక పువ్వును చూసినా, కొమ్మని చూసినా, ఎగిరే పక్షిని చూసినా కవి మనసులో భావాలు ఒక ప్రవాహంలా సాగిపోతూనే ఉంటాయి. ఒక్కోసారి అందులోని రసాన్ని బట్టి ఊవెత్తున కెరటంలా ఎగిసిపడుతూ ఉంటాయి. కరుణశ్రీ గారి కావ్యాలలో కరుణరసమే ఎక్కువ, అందులో ఈ పుష్ప విలాపంలో మరీ ఎక్కువ. కనుక ఈరోజు దాని గురించే మాట్లాడుకుందాం. రోజు అందరూ పువ్వుల్ని చూస్తూనే ఉంటారు. చెట్టు కొమ్మకో, దేవుడి పటానికో, ఆడవాళ్ల కొప్పులోనో ఇలా. కానీ ఎవ్వరికీ ఈ కవితలో కరుణశ్రీ గారికి వచ్చినట్టు ఆలోచనలు, భావాలు రాలేదు. పువ్వులు ఆయనతో తమ గోడును, విషాద గాథను మొరపెట్టుకున్నట్టు అందరితో మొరపెట్టుకోలేదు. నిజానికి అవి మొరపెట్టుకోలేదు. కవి అలా మొరపెట్టుకున్నట్టు ఊహించాడు. ఒక మామూలు మనిషికి కవికి ఉన్న తేడా అదే. కవిని ప్రతి దృశ్యం, ప్రతి మాట కదిలిస్తాయి. అవి ప్రాణం లేని అచేతన వస్తువులైనా, మాటరాని మూగజీవులైనా సరే కవితో మాట్లాడేస్తాయి. వాటి ఆధారంగా కవి భావాలను అనుసరించి కావ్యం ఏర్పడుతుంది. ఈ పుష్ప విలాపం ఖండకావ్యంలో ఒక భక్తుడు దేవుడి పూజకు పువ్వులు కోద్దామని ఒక పూల చెట్టు దగ్గరికి వెళ్తాడు. మునివేళ్లతో, గోరు తాకిడితో పువ్వును తెంపబోతాడు. అంతే, బావురుమని ఏడుస్తాయి పువ్వులన్నీ. అదే పుష్ప విలాపం కావ్యం అయింది. శోకం నుంచి శ్లోకం పుడుతుంది అనేది అందుకే. గుండెల్ని కరిగించే మనసు ఆలోచనల నుంచే కావ్యాలు పుడతాయి. ఇందులోని కవి భావనలను చూస్తుంటే ఒక పువ్వుకు ఇన్ని కష్టాలా? పైకి అందంగా, అతి సుకుమారంగా నవ్వుతున్నట్టు ఉండే సుమబాలల గుండెల్లో ఇంతటి విషాదం ఉందా అని ఆశ్చర్యం వేస్తుంది మనకు. పువ్వును తొడిమి దగ్గర గోరుతో గిల్లి కోయటం, సూదులు పెట్టి గుచ్చటం, గొంతుకు ఉరిపోసినట్టు తాడుతో మెలిబెట్టి మాలలు గట్టి పూజకు, ఆడవాళ్ల అలంకరణకు వాడటం ఇంటింటా జరిగేదే. మర్నాడు వాడిన పూలను చీపురితో చాటలోకి ఎత్తి పెంటకుప్ప మీద పడేస్తూనే ఉంటారు అందరూ. అయినా అదొక దినచర్యలా చేస్తారే కానీ చేస్తున్నప్పుడు ఎలాంటి స్పందనలు ఎవరి మనసులోనూ ఉండవు. కానీ కరుణశ్రీ గారు వాటి బాధను తాను అనుభవించి కావ్య రూపంలో వ్యక్తీకరించాక అప్పుడు తెలిసింది అందరికీ, ఒక పువ్వు గుండెలో ఇంత బాధ ఉంటుంది అని. కొన్ని ఎవరో చెప్తే గాని మన మనసులకు తట్టవు. తట్టాక అప్పుడు విలవిల్లాడిపోతాం బాధతో. కథావాణి శ్రోతలు, ఇప్పుడు మీకు నేను ఆ పుష్ప విలాపాన్ని వినిపిస్తాను. పాడుతున్నప్పుడు, వింటున్నప్పుడు కళ్ళ వెంబడి నీళ్లు వచ్చి
పుష్ప విలాపం కాస్త మన విలాపంగా మారితే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. కరుణరసం కాల్వలై కడుతుందండి. కరుణశ్రీ గారు వాడిన ఆ పదాలు, పదబంధాలు, ఆ భావ గాంభీర్యం, ఆ విషాద సన్నివేశాలు చూస్తుంటే పూలు కోద్దామని వెళ్ళిన ఒక భక్తుని ఆలోచనలు పుష్పాల దీనాలాపనల రూపంలో అలా విషాద భావాలుగా మారిపోగా, కొయ్యటానికి చేతులు రాక ఉట్టి చేతులతో వెనక్కి తిరిగి వచ్చి, నా వల్ల కాదు ప్రభు, నేను పువ్వులు కోయలేను, కావాలంటే దాని బదులు నా హృదయ పుష్పాన్నే మీకు సమర్పిస్తాను అని చేతులు జోడించి ఒక నమస్కారం చేయటంతో పువ్వులు ఏడుపును ఆపేసినట్టు మనం భావించాలి. భావకవిత సాహిత్యంలోనే ఒక అద్భుత కావ్యమైన ఈ పుష్ప విలాపం ఖండకావ్యంలోకి ప్రవేశించి కవి భావనలతో మన మనసును లీనం చేసి ఆస్వాదించి అనుభూతి చెందుదాం. పాట మధ్యలో వ్యాఖ్యానం జోడిస్తే దాని అందం, భావం చెడిపోతాయి గనక ముందుగానే క్లుప్తంగా ఇలా వ్యాఖ్యానించాను. నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని పొద్దున్నే మా పూల తోటకడకు వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానవనం కళకళలాడుతోంది. పూలబాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానెడునంతలోన విరులన్నీయో జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు బావురుమన్నవి కృంగిపోతి నా మానసమందెదో తళుకుమన్నది పుష్ప విలాప కావ్యమై. అంతలో ఒక సన్నజాజి కన్నె సన్నని గొంతుతో నన్ను చూసి నాతో ఇలా అన్నది ప్రభు. ఆయువు గల్గు 4 ఘడియల్ కనిపెంచిన తీవె తల్లి జాతీయత దిద్ది తీర్తుము తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై ఊయలలూగుచున్ మురియుచుందుము ఆయువు దీరినంతనే హాయిగా కనుమూసెదము ఆయమ చల్లని కాలివేళ్లపై. ఎందుకయ్యా మా స్వేచ్ఛా జీవనానికి అడ్డు వస్తావు? మేము నీకు ఏం అపకారం చేశామని? గాలిని గౌరవింతుము సుగంధము పూసి సమాశ్రయించు బృంగాలకు విందు చేసెదము కమ్మని తేనెలు మిమ్ము బోంట్ల నేత్రాలకు హాయిగూర్తుము స్వతంత్రుల మమ్ముల స్వార్థ బుద్ధితో తాళుము త్రుంపబోవకుము తల్లికి బిడ్డకు వేరు సేతువే. ఇంతలో ఒక గులాబీ బాల కోపంతో ముఖం ఎర్రకాగా ఇలా అంది ప్రభు. ఊలు దారాలతో గొంతు కురిబిగించి గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము అకటా దయలేని వారు మీ ఆడవారు. పాపం, మీరు దయాదాక్షిణ్యాలు గల మానవులు కాబోలు అని మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయే. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి
నశించిపోయే. మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చీపురుతోడ చిమ్మి మమ్మావల పారబోతురు కదా. నరజాతికి నీతి ఉన్నదా? ఓయి మానవుడా, బుద్ధదేవుని భూమిలో పుట్టినావు. సహజమగు ప్రేమ నీలోన చచ్చనేమి. అందమును హత్య చేసెడి హంతకుండా మైల పడిపోయెనోయి నీ మనుజ జన్మ అని ఇట్లు దూషించు పూలకన్నీయల కోయలేక ఒట్టి చేతులతో వచ్చిన నా హృదయ కుసుమాన్ని గైకొని నాపై నీ కరుణ శ్రీరేఖలను ప్రసరించు ప్రభు. ఇదండి కరుణశ్రీ గారి పుష్పవిలాపం ఖండకావ్యం. నాకైతే ఆలపిస్తుంటే కన్నీళ్ళొచ్చాయి. కవి భావాన్ని నా గొంతులో ఎంతవరకు పలికించగలిగానో నేను చెప్పలేను కానీ నా మనసు మాత్రం అన్ని పువ్వుల్లో ఒక పువ్వుగా మారిపోయింది. ఎంతగానంటే ఇక నుంచి పూల చెట్టు దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కొమ్మల మీద ఆనందంతో తలలూపుతున్న ఆ అందమైన పూలను ఎప్పుడు చూసినా కరుణశ్రీ గారి ఈ పుష్ప విలాపం గుర్తుకొచ్చేటంతగా. కోయటానికి పువ్వు మీద చెయ్యి వెయ్యబోతే చెయ్యి చటుక్కున అప్రయత్నంగా తనంతట తనే వెనక్కు వచ్చేటంతగా. ఇంతకన్నా ఈ కావ్య విజయానికి పెద్ద ఉదాహరణ ఇంకేముంటుంది చెప్పండి? కథావాణి శ్రోతలు విన్నారు కదా. నా ఈ ఆడియోని వింటుంటే మీకు ఎలా అనిపించిందో ఆ విషయాన్ని మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ముగించే ముందు మీతో మరొక్క మాట చెప్పాలండి. అదేమిటి అంటే, అంతకుముందు పుష్ప విలాపాన్ని మామూలుగా చదివాను, ఘంటసాల గారి గొంతులో రికార్డులో విన్నాను. కానీ ఇంతగా దీని మీద కృషి చేసి అనుభూతి చెందుతూ పాడింది మాత్రం ఇప్పుడే. కొంచెం ఆలస్యం అయినా పర్వాలేదని ఖండకావ్యాన్ని పదే 50 సార్లు చదివాను. అందరూ పాడిన పాటలను యూట్యూబ్లో పదే విన్నాను. నేను లేచి ఉన్నప్పుడు, పనులు చేసుకుంటున్నప్పుడు, ఆఖరికి నిద్రలో కూడా ఈ కావ్యంలోని పద్యాలను పాడుకుంటూ అలా ప్రాక్టీస్ చేశాను. అంత చేస్తే ఇంతేనా అని మాత్రం ప్రశ్నించకండి. ఎందుకంటే ప్రతిభను పట్టే ఫలితం ఉంటుంది కనుక. ఇక అందమైన పూల తోటను ఇంటి పేరుగా కలిగి ఉన్న నాగలక్ష్మి గారి హృదయం కూడా పువ్వులా సుకుమారమైంది అని వారు నాకు ఈ అంశాన్ని ఇవ్వటంతోనే తెలుస్తోంది కదా. వారికి, విన్న మీకు అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తూ ఇక సెలవు తీసుకుంటాను.